చేసిరు మొన్న మీ నియోజకవర్గం నుంచి. చేస్తారు. రోడ్డు పడలేదు సార్, ఇంకా అడుగుర్రి మా ఊరికి వచ్చిర్రు అని. అదేది ఊరు? ఇరుకులపాడ. ఇరుకులపాడు. నాతో రా పడలే కదా? నాతో రా. ఇప్పుడు రోడ్డు పని జరుగుతుంది. నాట్లేసింది. రోడ్డు పని జరుగుతుందో లేదో ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. ఊరానికి ఫోన్ చేయి. నేను సర్పంచ్గా ఫోన్ చేస్తా. చేయండి. వర్క్ టెండర్ కాదు, అదే నా ఊరు. మీరు నాట్లేసి అదే ఇరుకులపాడు నేను నాటేసింది. అట్లా పోతే మనకు అది వస్తుంది మూసిది. అదే నీకు సిమెంట్ రోడ్ వస్తుంది. అవునా? నేను ఇప్పుడే ఫోన్ చేస్తావు. సిమెంట్ రోడ్ కాదన్నా, అదే మొత్తం మీరు నాట్లేసుకుంటూ పోయారు కదా. అదే గదే నేను చెప్పేది. నేను ఇప్పుడు చెప్తావు. ఫోన్లో వచ్చినాయి. నెల కింద అయితే ఫోన్ చేసారు జనాలు. నేను చెప్తా ఇప్పుడే. రోడ్డు గురించి మళ్ళీ అడుగు మా సార్ని. అదే నీకు చెప్పినాగా నేను ఇలా మా ఊరు ఆ ఊరు సర్పంచే సైదులని. ఇప్పుడు ఇక నీకు ఎవరు చెప్పడు ఇట్లా ఇంట్లో, కానీ నేను చెప్తా చూడు. లౌడ్ స్పీకర్ పెట్టు. పెడతా. ఆఫ్ చేయి. పాట వస్తే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది. ఎత్తంగానే ఆన్ చేయండి. సైదులు ఈడబెట్టు. సైదులు నమస్తే. స్పీకర్ పెడతా. స్పీకర్ కూడా పెడతా. సైదులు, నేను ఇప్పుడు మన తెలుగు వెలుగు స్టూడియోలో ఉన్నాను. నేను రోడ్డు పని జరుగుతుందా సైదులు? స్పీకర్ పెట్టన్నా. నేను మాట్లాడు. ఇక్కడ ఇగో ఈ రఘు, మన తొలి వెలుగు రఘు, దాని చీపు మాట్లాడుతాంట. ఎందుకంటే నేను నాటేసిన నాడు తన స్టూడియోకు పిలిపించి మాట్లాడిండు. అన్న నువ్వు నాటేసిన రోడ్ అయిందా కాలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడు నీకు. సైదులు మాజీ సర్పంచ్ సైదు. ఎంతవరకు వచ్చిందన్న రోడ్డు? నమస్తే. నమస్తే అన్న. అన్న మన ఇప్పుడు కల్వర్ట్లు స్టార్ట్ అయినాయి, కల్వర్ట్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఓకే. అయితే కాంట్రాక్టర్ అంటుండు ఒక నెల 45 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని చెప్తుండు కాంట్రాక్టర్. ఓకే. నడుస్తుందన్న. ఓకే. ఎన్ని కల్వర్ట్లు ఉన్నాయి? కల్వర్ట్లు మన 7 కల్వర్ట్లు ఉన్నాయన్న. రోడ్ మధ్యలో ఎంత దూరం ఉంది మెయిన్ రోడ్కి అక్కడికి? శాలిగౌరారం రోడ్ కదా, హైవే 365 టు హైవే టు లోపలికి. ఏదో ఊరుండని ఇది ఇటుకులపాడు. ఓకే. ఇప్పుడు సారు నాట్లేసింది అదే రోడ్డు కదా? ఇదే రోడ్ అన్న. ఓకే. ఇప్పుడు ఆ కల్వర్ట్లు అయిన తర్వాత రోడ్ స్టార్ట్ అయిద్దేమో. అవునన్నా. అంటే మెటీరియల్ తీసుకుంటుండు, మెటీరియల్ మొత్తం డబ్బింగ్ చేస్తుండు. ఫస్ట్ కన్వర్ట్లు అయిన తర్వాత ఇక రోడ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే. చూద్దాం మరి 2 రోజులు అవుతుంది. నిన్ను తీసుకుపోతారా గాడికి? వస్తా. సైదులు రఘు తీసుకొని వస్తా. రఘు టీవీని తీసుకొని వస్తా ఆడికి. తీసుకొస్తా. ఎందుకంటే ఓకే రఘు, థ్యాంక్ యూ మన సైదులు. అయితే నేను మొన్న మా పక్కనే మాదారం మా చెల్లె కొడుకు చనిపోయింది. ఓకే. అయితే నేను పోతే ఈ రోడ్డు పని అవుతుందో అని పోవాలి అనుకున్నా. ఆ రోడ్డు పక్కనే పొంద పెడతారు. ఓకే. ఆ రోడ్డు పక్కనే సమాధి చేస్తారు. నేను పోతే రోడ్డు పని అవుతుంది. అమ్మ నీకు తల్లి. ఇక నేను చాలా హ్యాపీ అయినా. ఎంటబడి ఆ రోడ్డు పని చేయించిన. ఏమేం చేశారు మీరు నియోజకవర్గంలో? అన్ని పనులు. నేను గొప్పగా చెప్పుకోవాల్సింది జూనియర్ కాలేజ్. ఓకే. తర్వాత 25 కోట్ల రూపాయలతో తండలలో రోడ్లు వేయించిన. 25 కోట్లతో తండలలో సింగల్ కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు ఈ రోడ్లు వేయించిన. తర్వాత అన్నిటికంటే ఒక 18 గ్రామాలు, 18 అంటే 9 గ్రామాలు ఉండదు అనుకో. తిమ్మాపురం, కోమటిపల్లి, కోడూరు, కొమ్మాల, ఎలకపల్లి, సంగం, ఈ గ్రామాల 32 కోట్ల రూపాయలతో 30 ఏళ్ళుగా ఎవడు ముట్టని రోడ్డు వేయించిన. తర్వాత తుంగదూరు చుట్టూ రావులపల్లి ఎక్స్ రోడ్డు, ఆ రోడ్డు కూడా ఫార్మేషన్ అవుతుంది. తర్వాత మన శాలిగౌరారం టు చౌలరామారం, అది కూడా డబల్ రోడ్ అవుతుంది. మా ఊరు నుంచి డబల్ రోడ్ అవుతుంది మళ్ళీ. కనుక రోడ్ల పని మీద ఉన్నా.
తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు హామ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ రోడ్లు కంప్లీట్గా రోడ్లు ఎక్కడ లేకుండా ఆ ఏజెన్సీ అవుతుందో ఆ ఏజెన్సీని 15 సంవత్సరాలు మెయింటైన్ చేసేటట్టు అది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఒక్క రోడ్డు లేకుండా చేయాలని కూడా నేను పెట్టేశాను నేను. ఓకే. కానీ బ్రహ్మాండం నడుస్తూ ఉంది. తర్వాత ఉత్తమ్ సార్ ఊరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నీటిపారుదల తర్వాత సివిల్ సప్లై మినిస్టర్ గారు వారిది రేపు ప్రోగ్రామ్ ఉండే వాళ్ళ సొంత ఊరు నా నియోజకవర్గమే. ఓకే. తాటిపాముల ఆడ 16 కోట్ల రూపాయలతోని ఇది చెక్ డ్యామ్ అండ్ బ్రిడ్జి 2 శాంక్షన్ చేయించారు. అది రేపు శంకుస్థాపన ఉండే కానీ రేపు సీఎం గారితో ఏదో మీటింగ్ ఉండి వారు దాన్ని వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మా రోడ్డు భవనాల శాఖ మంత్రులు వెంకరెడ్డి గారు నూతరకాల దగ్గర గుండ్ల చింగారం దగ్గర బ్రిడ్జి గులిపే పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది సీఎంతో రేపు సంతకం అయితే అది టెండర్ అయితే. తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు ఇప్పించినాం. మొత్తం 100 కోట్లు. ఓకే. సీసీ రోడ్లు ఇప్పించినాం. తర్వాత ఇప్పుడు ఈ కాలేజ్ కూడా 5 కోట్ల 50 లక్షలతోని కాలేజ్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. ఏది తిరుమలగిరిలో అట్లా. తర్వాత ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనుకుంటున్నాం. దానికి కొంత లేట్ అవుతూ ఉంది. ఇవన్నీ ఒకటొక్కటిగా అన్నీ చేసుకొని పోవాలని కూడా అనుకుంటాను. ఎందుకంటే నా ప్రాపర్ అదే నా ప్రాపర్ కాన్స్టిట్యున్సీ. కానీ ఎందుకో కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తుంది ఈ మందుల సామాన్లకి నెక్స్ట్ టైం మరి వీళ్ళు టికెట్లు ఇప్పిస్తారా, ఈ చుట్టూ వాళ్ళంతా కోస్తారా అన్నది టికెట్ కోసం నేను పక్కన పెట్టాను. పెద్ద ఆలోచన లేదు. నాకు ఇప్పుడు కావాల్సింది తుంగతుర్తి డెవలప్మెంటే తప్ప ఆ టికెటు లేకపోతే సీట్లు ఓట్లు తర్వాత అంత దూరం. ఓకే. ఎందుకు టెన్షన్ పడాలి, ఎందుకు ఆలోచన చేయాలి? ఏ ప్రజలను నమ్ముకొని 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు ఆ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాలి. వినవా? మెజార్టీ ప్రజలకు మనం ఏం చేస్తున్నాం. ఇంకోటి ఇవాళ మన దాదాపు 4,000 ఎకరాలు వారే కేతిరెడ్డి కాలువకు ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది. తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువలు దాదాపు ఎస్ఆర్ఎస్పి కింద 94,000 ఎకరాలు వారుతుంది నా నియోజకవర్గంలో. ఓకే. అక్కడ జంగల్ కటింగ్ ఉంది, సిల్ట్ ఉంది కాలువలలో. ఇవన్నీ తీయాలని కూడా ఈఎన్సీ అనిల్ గారితో ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ గారితో మాట్లాడాను నేను. దాన్ని కూడా తొందరగా కార్యక్రమం అయింది. దానికి ఇంకో క్వశ్చన్ లేదు. నా గురి మొత్తం కూడా తుంగతుర్తి మీదనే. ఎందుకంటే 2001 నుంచి 2023 నవంబర్ 30 తారీఖు వరకు నేను ఉద్యమకారుని. ఏ ఊర్లో ఏ ప్రాబ్లం ఉంది, ఏ ప్రాజెక్ట్ ఎట్లా ఉంది, నీటిపారుదల రంగం ఏంది, సామాజిక రంగం ఏంది, లేకపోతే విలేజ్ల డెవలప్మెంట్ ఏంది అనే దాని మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తా. దాని మీద పనిచేస్తాను. ఇప్పుడు ఈ స్కీమ్లు ఆన్గోయింగ్ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరు? దాంట్లో రేషన్ కార్డ్స్, ఇంకా రేషన్ కార్డ్స్ స్టార్ట్ కాలే. అయితే అందరికి ఇందిరమ్మ ఇండ్లు అయితే సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా. తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఇవన్నీ మీ నియోజకవర్గం అయితేనే ఉంది, జరుగుతూనే ఉంది. అది మరి మీ ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి అంటుండే కొంతమంది హైదరాబాద్లో ఉంటారు ఎమ్మెల్యేలు, ఊర్లలో ఉండాలా నియోజకవర్గంలో. మీరు ఏ జాబితాలో ఉన్నారా మరి? నెంబర్ 1 జాబితాలో ఉన్నా. హైదరాబాద్లో ఏముంటలేరా? నేను ఇవాళ కూడా అక్కడి నుంచి వచ్చాను నేను. అంతేనా? నాకు ఊరుంది, ఊర్లో ఇల్లు ఉంది. వీకెండ్ లాగా విజిటింగ్ ప్రొఫెసర్ లాగా పోయేస్తున్నా. నాకు ఇక్కడ ఎప్పుడు జనాలు ఉంటూనే నేను ఎప్పుడైనా నేను ఇవాళ ఇది హైదరాబాద్ పండుకొని నేను చేస్తుంది కానీ నాకు ఇష్టం కూడా ఉండదు అది. ఆ ఊళ్ళలో పోతే జనం వస్తారు, కలుస్తారు, అన్న అంటారు, తమ్ముడు అంటాం. మంచి చెడు సావులు బతుకులు కార్యక్రమాలు పార్టీ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడే ఉంటాయి ఎక్కువ. 4 రోజులు రాకపోతే 2-3 రోజులు రాకపోతే అరే సాయాలని ఉత్తరం అంటారు, పోతూనే ఉంటాను నేను అట్లా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. సో ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారితో వచ్చిన చిట్ చాట్. చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ. మన తొలివేలు.